నేచర్ స్వచ్ఛంద సేవా సంస్థ SBIF ఆధ్వర్యంలో 34వ వార్డు జెండా చెట్టు వీధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్త బుట్టలు, చీపుర్లు, చేటలు, ఫినాయిల్, యాసిడ్ బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం నేచర్ డైరెక్టర్ వికాస్ బాలరాజు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో SBI ఫౌండేషన్ భాగస్వామ్యంలో అర్బన్ ఏరియా 20 ప్రాంతాలలో నేచర్ క్రియాశీలక సంస్థ SBI సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించబడుతున్నాయని చెప్పారు. వైద్య సేవలలో భాగంగా డాక్టర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, వెహికల్ ఆపరేటర్ తో కూడిన వైద్య బృందం అర్బన్ స్లమ్ ప్రాంతాలను సందర్శిస్తూ ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారిని సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయడం ద్వారా అనేక కుటుంబాలు ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 7,035 మందికి వివిధ రకాల ఆరోగ్య సేవలు అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ మౌనిక, ల్యాబ్ టెక్నీషియన్ పార్వతి, నర్స్ కరుణ, వెహికల్ ఆపరేటర్ వాసు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ K బంగారు బాబు, S రామకృష్ణ, సునీల్ పట్నాయక్, 34వ వార్డు SCCL అధ్యక్షులు, సోషల్ వర్కర్ కండెల రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము నేచర్ సంస్థ నుంచి ఇక్కడ భూపేష్ నగర్ జెండా చెట్టు పరిధి ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది SBI ఫౌండేషన్ CSR ఇనిషియేటివ్ కింద దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ భూపేష్ నగర్లో మన వెహికల్ ద్వారా, క్లినికల్ వెహికల్ ద్వారా మన మెడికల్ టీం వచ్చి ఇక్కడ అందరికీ ఆరోగ్య సమస్యలు ఏమున్నా వాటిని OPDs ద్వారా అంటే వాళ్ళని చూడటం, అట్లనే వాళ్ళకి మెడికేషన్ కూడా అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కూడా ఇక్కడ మనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా మనం వాళ్ళకి మన క్లీన్లెస్ సంబంధించిన సామాన్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. అట్లనే క్లీన్లెస్ ఇంపార్టెన్స్ కోసం చెప్పడం జరిగింది. ఇది మొదలుకొని మన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం నీట్గా పెట్టుకొని ఆరోగ్యకర సమస్యలు ఏమొచ్చినా కూడా దానికి సంబంధించి వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతాన్ని మొత్తాన్ని క్లీన్గా పెట్టుకుంటారనే ఆలోచనతో చేయడం జరిగింది. అలానే ఇక్కడ లోకల్గా మనకి ఇక్కడ లోకల్ టీం రాజు గారు కావచ్చు, లేకపోతే మన టీం అందరూ కూడా లేడీస్ అందరూ కూడా మాకు హెల్ప్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తువులు ఇవ్వడమే కాదు, వాటి క్లీన్లీనెస్ ఒక ప్రాముఖ్యత చెప్పడానికి ఒక మంచి అవకాశంగా ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రాంత వాసులందరికీ కూడా అట్లనే SBI ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.